ఏలూరు జిల్లా చింతలపూడిలో స్వతంత్ర అభ్యర్థిగా వెంప దుర్గారావు పోటీ చేస్తున్నట్లు అనుచరులు తెలిపారు. చింతలపూడి అభివృద్ధి పథంలో నడిపించడానికి ఏ స్వార్థమూ లేకుండా రాజకీయాల్లోకి వచ్చానన్నారు వెంప దుర్గారావు. చింతలపూడి సరిహద్దు ప్రాంతాలైన జంగారెడ్డిగూడెం, సత్తుపల్లి, అశ్రావుపేట వంటి ప్రాంతాలు అభివృద్ధికి నోచుకున్నాయి. కానీ చింతలపూడి మాత్రం అభివృద్ధికి నోచుకోలేకపోయిందన్నారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని, పార్టీలకు సంబంధించిన పెద్దలతో యువతతో మమేకమై వాళ్ళు అభిప్రాయాలను సేకరించామన్నారు వెంప దుర్గారావు. నేను చింతలపూడి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసుకుని ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడుతూ ఇక్కడికి వచ్చి ఉన్నాను. మీ అందరి సమక్షంలో, ప్రజలందరి సమక్షంలో ప్రజలు, యువత, మహిళలు మరియు మీడియా మిత్రులు నా వెన్నంటూ ఉండి నన్ను ప్రోత్సహించే వాళ్ళ ఆశీస్సులతోనే నేను ముందుకు రావడం జరిగింది. నేను గత 6 నెలలుగా చింతలపూడి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో యువతని, ఉన్నత విద్య చదువుకున్న వారిని, పెద్దల్ని మరియు నాతో ప్రయాణం చేసే వారిని అందరి సలహాలు, సూచనలు తీసుకొని ఈ అడుగు వేయడం జరిగింది. నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ఇక్కడికి వచ్చి ఉన్నాను. దాని గురించి నేను మేనిఫెస్టో కూడా చేసే ఉన్నాను. గత 7 సంవత్సరాలుగా చింతలపూడిలో నేను రాజకీయ పరంగా ఒక పార్టీ అనే కాదు, అందరితో నేను సఖ్యతగా ఉంటూ అందరికీ సహకారాలు అందించుకుంటూ ఉన్నాను. దాంతోపాటు ఏంటంటే నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, అంటే మనకి ఎక్కువగా పంచాయతీలు ఉన్నాయి, దాని కింద మళ్ళీ గ్రామాలు ఉన్నాయి, 272 బూతులు ఉన్నాయి. మన మేజర్ పంచాయతీలు కూడా అంటే చంద్రగూడి కానీ, లింగపాలెం కానీ, ధర్మాజిగూడెం కానీ, జంగారెడ్డిగూడెం కానీ, కామరపాటు కానీ, ఇలాంటి ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా నాకు తెలుసు. ఊరు తిరిగాను. ఒకందుకు